కొంచెం అంటే ఫ్యూ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మన సినిమా స్టార్స్ గురించి మాట్లాడుకున్నాం, టాలీవుడ్ గురించి మీకున్న ఒపీనియన్ చెప్పండి. అది బ్యాడ్ లైక్ విల్ స్టార్ట్ విత్ చిరంజీవి గారు. బాబోయ్, మా ఐ థింక్ గాడ్ ఫాదర్ ఆఫ్ సినిమా. ఎందుకంటే మా నాన్న బిగ్గెస్ట్ హ్యాండ్ ఈజ్ ఆఫ్ చిరంజీవి. నేను చూడడం ఖైదీ, జై చిరంజీవ వరకు చూసా. ఖైదీ టు జై చిరంజీవ చూసా. సో చిరంజీవి ఈజ్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా. నాగార్జున గారు రొమాంటిక్ అంటే చిన్నప్పుడు మనం రొమాన్స్ లోకి మెల్లగా వెళ్ళిందే ఈ సినిమాని చూసుకుంటా కదా. సో ఐ థింక్ రొమాన్స్, కింగ్ ఆఫ్ రొమాన్స్. బాలకృష్ణ గారు. బాలకృష్ణకి నేను ఐ థింక్ నన్ను నేను చాలా రిలేట్ చేసుకుంటాను బాలకృష్ణ గారితో. ఎనర్జీ అని కాదు, హీస్ అన్ ఆటమ్ బాంబ్. He's an atom bomb. You should know where to put him. వెంకటేష్ గారు. One of the most awesome people in the world. నేను చిరంజీవి గారితో అంత ఇంటరాక్ట్ చేయలేదు, బాలకృష్ణ గారితో ఇంటరాక్ట్ చేయలేదు, నాగార్జున గారితో బిగ్ బాస్ లో ఇంటరాక్షన్. వెంకటేష్ గారితో నేను ఇంటరాక్ట్ చేసినంత ఎవరితో చేయలేదు. హీఈస్ ద మోస్ట్ జెమ్ ఆఫ్ అన్ యాక్టర్, అ హ్యూమన్ బీయింగ్. అంటే నాకు లైఫ్ లో అవ్వాలని ఎవరిలాగైనా ఉందంటే వెంకటేష్ గారి లాగా అవ్వాలి. గాడ్ ఫాదర్ in his ante spiritually, mentally, how he is, how he carries himself, how he treats fans, ante he's first a human being before an actor. So Venkatesh garu is literally an inspiration for me, I must say. To become the person that I am, he must have played some role. Mahesh Babu garu. Prince ante కోటలో ప్రిన్స్ ని చూడడానికి తాతల్లాడిపోతుంటారు కదా. సో చిన్నప్పటి నుంచి మహేష్ బాబు అంటే అందరికి ఆ ఫీలింగ్. అండ్ ఐ థింక్ నిజంగా ఒక కోటలో ప్రిన్స్ అయినా. సో ఎన్టీఆర్ గారు. పవర్ అంటే పవర్ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే ఆయన ఒక రూమ్ లోకి వచ్చినప్పుడు ఒక పవర్ తీసుకొస్తారు, ఒక ఎనర్జీ తీసుకొస్తారు. అండ్ ఎన్టీఆర్ ఇస్ ఆల్సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ. హౌ హీ డాన్సెస్, హిస్ డైలాగ్ డెలివరీ. ఐ థింక్ ఆయన సినిమాల్లో చిన్నప్పుడు నేను చూసిన ఇంపాక్ట్, ఐ థింక్ దర్ ఇస్ అ పవర్ఫుల్ ఇంపాక్ట్ త్రూ ఎన్టీఆర్. సో ఐ థింక్ RRR, మై గాడ్, గూస్ బంప్స్. ఐమ్ లైక్ సో పవర్. ప్రభాస్ గారు. నాకు ప్రభాస్ అనగానే చిన్నప్పుడు నీటి ముల్లై. సో ఐ థింక్ ప్రభాస్ పౌర్ణమి, వర్షం ఆ టైంలో ఐ థింక్ ఐ వాజ్ మ్యాడ్ అబౌట్ హిమ్. సో ఐ కెన్ సే హీస్ మై చైల్డ్హుడ్ క్రష్. That's the word, but he's also pan-India star now. He's in a different level. I am nobody to comment on him, but I think ప్రభాస్ గారి గురించి ఒక వర్డ్ చెప్పాలంటే రాజు గారు. నేను ఆయనతో ఎప్పుడు యాక్ట్ చేయలేదు, ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్ళి ఫుడ్ తినలేదు. యాక్చువల్లీ ఒక డిన్నర్ కి వెళ్ళాను పూరి సార్ తోటి. మిర్చి చేస్తున్న టైంలో ఐ థింక్ ఐ హ్యాడ్ డిన్నర్ విత్ తమన్నా అండ్ ప్రభాస్. ఒక మనిషి ఎంత తినగలుగుతారో దానికన్నా 10 ఇంతలు పెడతారు. అంటే ఫుడ్ మీద ఇంకా నీకు చిరాకు వచ్చి వెళ్ళిపోవాలి దాని తర్వాత. అప్పుడు అనిపించింది అంటే ఇంత రాజుగారు. ఐ థింక్ తెలుగు వాళ్ళకి ప్రేమ ఎలా చూపించాలో తెలియదు, ఫుడ్ తోనే చూపిస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎవరింటికి తినమ్మా తినమ్మా తినమ్మా. సో దాంట్లో ఇంకా ఏదైనా పెద్ద లెవెల్ ఉందంటే అది ప్రభాస్ గారు. ఫుడ్ పెట్టి చంపేస్తారు. రామ్ చరణ్ గారు. ఐ థింక్ ఈజ్ అ వెరీ RRR అంటే నాకు రాగానే ఫస్ట్ వచ్చే ఇమేజ్ చెప్తున్నా. హీ హ్యాస్ ఇవాల్వ్డ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అంటే తన లుక్స్ కానీ ఆర్ వాట్ ఎవర్ కానీ. నేను రామ్ చరణ్ నుంచి ఇది నేర్చుకున్నాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇది ఉంటే అది ఉంటే సక్సెస్ఫుల్ అవ్వరు, డిసిప్లిన్ ఉంటే అవుతారు అని ఆయన డిసిప్లిన్ నేర్పించారు నాకు. సో ద మోస్ట్ డిసిప్లిన్డ్ హీరో అయితే. మాట్లాడా అండ్ వీళ్ళందరితో బేసిక్ గా ఏం మాట్లాడతాను. ఐఎమ్ నాట్ లైక్ సార్ ఎలాగున్నారు నన్ను మాట్లాడే టైప్ కాదు. క్యాజువల్ గా మాట్లాడి కట్ మాట్లాడుకుని వెళ్ళిపోతా. బికాస్ నాకు తెలుసు వాళ్ళకి ఎంతమంది వస్తుంటారో డైలీ టు టాక్ టు దెమ్. సో ఐఎమ్ వెరీ లైక్ నేను ఇంత చిన్న యాక్టర్, నాకే ఇంత అటెన్షన్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత వస్తుంది. సో ఐ మేక్ షూర్ దే ఆర్ కంఫర్టబుల్. అల్లు అర్జున్, పుష్పరాజ్ గారు. నేను అసలు నేనే పుష్పరాజ్ అన్నట్టు ఫీల్ అవుతుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను హిందీ సిరీస్ ఒకటి చేశాను ఇప్పుడు, రియాలిటీ రాణి ఆఫ్ ద జంగల్. అక్కడికి వెళ్ళి తగ్గేదేలే అని ఆ షోలో చేశా. బట్ ఇట్స్ అ ఫీలింగ్ ఐ థింక్ బికాజ్ చైల్డ్హుడ్ ట్రామా నుంచి ఒక రైజ్ అయిన క్యారెక్టర్ కదా, ఎవ్రీబడి రిలేట్స్ టు ఇట్. సో నేను కూడా నేను పుష్ప అనే అనుకుంటా, తెలుగు పుష్ప. సో పుష్పాన్ని పుష్ప అల్లు అర్జున్ గారు. చూద్దాం బూతులు. అండ్ ఫైనల్లీ అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వావ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సేతు సిద్ధార్థ రాయ్. అంటే ఐ థింక్ ఆయన డైలాగ్ డెలివరీ నోబడీ కెన్ బీట్. అండ్ వీళ్ళందరూ యాక్టర్స్ గా నాకు ఒక ఒపీనియన్ ఉంది, వాళ్ళ పర్సనాలిటీస్ గా ఒక ఒపీనియన్ ఉంది. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ హీ కిల్డ్ ఇట్
జానీ టైంలో ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ దిస్ గాయ్ ఆయన మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ నాకు తెలుసు. సో ఐ రియలీ ఫీల్ లైక్ ఈస్ టూ టాలెంటెడ్ అండ్ హీ ఆల్సో ఈస్ యూజింగ్ దట్ ఇన్ ప్రజాసేవ రైట్ నౌ. అంటే ఇంత మంది మెన్షన్ చేశాను, మీకు ఎక్కడొక్కడ చిన్న చిన్న పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవలేదా? అంటే కలిసే ఛాన్సెస్ డెఫినెట్లీ తప్పకుండా కలుస్తారు. నాకు కలిసే ఛాన్స్ వస్తే అందరినీ కలుస్తారు. నాకేం ఎవరితో అంటే బాగా అంటే అల్లు అర్జున్ గారు చెప్పారు మీరు యాడ్ చేశాను. అల్లు అర్జున్ ని నేను కపుల్ ఆఫ్ టైమ్స్ బయట కూడా కలిసాను. బట్ లైక్ ఐ సెడ్ నేను సార్ 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 అనే టైప్ కాదు కదా. సో నేను ఎక్కువ మాట్లాడను, వాళ్ళు ఏం మాట్లాడతారో నేనేం మాట్లాడతానో అంతే తప్ప. బట్ అడుగుతారు ఇంకేం చేస్తున్నావు, సార్ ఇది చేస్తున్నాను అంతే. దట్స్ ద కాన్వర్సేషన్. అంతకన్నా ముందుకు వెళ్ళలేం కదా వీళ్ళతోటి. సో పర్సనల్ గా ఐ డోంట్ నో మచ్.